'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 4 ఇయర్స్ వెయిట్ చేపించి 4 ఎపిసోడ్స్‌తో వచ్చారు. అయినా సరే ఫుల్ మీల్స్ అయితే పెట్టేశారు. నెక్స్ట్ వాల్యూమ్ ఎప్పుడురా అని అడిగితే 1 మంత్ అవుతా అని చెప్పారు. సరే చూసేసా. 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఇప్పటికి నా ఫేవరెట్ సీజన్ ఏంటి అని అడిగితే నేను సీజన్ 4 అనే చెప్తాను. ఎందుకంటే చాలా రివీల్ అవుతాయి ఆ సీజన్‌లో. వెక్నా ఎవరు? మైండ్ ఫ్లేయర్స్‌కి వెక్నాకి ఏంటి సంబంధం? అసలు హెన్రీ వెక్నాలా ఎలా మారుతాడు? అప్‌సైడ్ డౌన్‌కి వెక్నా ఎలా వెళ్తాడు? ఎల్‌కి వెక్నాకి రిలేషన్ ఏంటి? అన్నీ ఆ సీజన్‌లోనే రివీల్ అవుతాయి. ఆ సీజన్‌లో నాకు మ్యాక్స్ క్యారెక్టర్ కూడా బాగా నచ్చుతుంది. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. వెక్నాని అప్‌సైడ్ డౌన్‌లో ఫేస్ టు ఫేస్ హ్యాండిల్ చేస్తుంది. అది కూడా ఒంటరిగా ఉండి వితౌట్ ఎనీ పవర్స్. బట్ కట్ చేస్తే సీజన్ ఎండ్ అయ్యేసరికి కోమాలో ఉంటుంది. ఈ సీజన్‌లో మ్యాక్స్ అసలు కోమాలో ఎందుకుంది అనేది మాత్రం చిన్నగా రివీల్ చేస్తారు. ఈ సీజన్‌లో ఇంకో కొత్త క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతది. ఆ లడ్డుగాడి పేరు డెరెక్. వీడు ఫస్ట్ కొంచెం ఇరిటేషన్ తెప్పించినా తర్వాత వీల్ లవ్ దిస్ క్యారెక్టర్. మనకు గుర్తుందా సీజన్ 1లో విల్‌ని యాక్చువల్లీ ఒక డెమిగోర్గాన్ తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మైండ్ ఫ్లేయర్ అతన్ని పొసెస్ కూడా చేస్తుంది. అప్పటినుంచి విల్‌కి యాక్చువల్లీ కొన్ని చిల్స్ వస్తాయి, విజన్స్ వస్తా ఉంటాయి కదా! అసలు ఆ చిల్స్ అండ్ విజన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఈ సీజన్‌లో కొంచెం రివీల్ చేస్తారు. విల్‌కి, మైండ్ ఫ్లేయర్‌కి లేకపోతే వెక్నాకి అసలు ఏమైనా రిలేషన్ ఉందా అనేది మాత్రం ఈ సీజన్‌లో లైట్‌గా రివీల్ అవుతుంది. ఈ సీజన్‌లో వెక్నా మిస్టర్ వాట్సన్ అనే మారువేషం వేసుకొని తిరుగుతా ఉంటాడు. అండ్ ఈ సీజన్‌లో ఏంటంటే వెక్నా ఒక 12 కిడ్స్‌ని కిడ్నాప్ చేద్దాం అనుకుంటాడు. వాళ్ళలో ఒకరు నాన్సీ సిస్టర్ హాలీ. తననే ఫస్ట్ యాక్చువల్ డెమిగోర్గన్ కిడ్నాప్ చేసి అప్‌సైడ్ డౌన్ తీసుకెళ్ళిపోతుంది. అక్కడ తనకి ఏం జరుగుతుంది? ఎవరిని మీట్ అవుతుంది? అనేది మీరు చూసి తెలుసుకోవాలి. వాల్యూమ్ 1 క్లైమాక్స్ వచ్చేసరికి చిల్డ్రన్ అంతా హాకిన్స్ మిలిటరీ ఫెసిలిటీలో ఉంటారు. అండ్ వెక్నాకి అక్కడ ఉన్నారని తెలిసిపోతుంది. వాళ్ళని కాపాడడానికి మన హీరోస్ అందరూ ట్రై చేస్తూ ఉంటారు. ఆ లొకేషన్‌లో ఒక టెన్షన్ బిల్డ్ అవుతుంది. అక్కడ ఒక గూస్ బంప్స్ సీన్‌తో వాల్యూమ్ 1 ఎండ్ అవుతుంది. కాకపోతే ఈ 4 ఎపిసోడ్స్‌లో నాకు ఒక చిన్న రిగ్రెట్ అయితే ఉంది. మన ఫ్యాన్ ఫేవరెట్ స్టీవ్ ఉన్నాడు కదా! ప్రీవియస్ సీజన్‌లో స్టీవ్‌ది ఒక ఐకానిక్ సీన్ ఉంటుంది. ఒక నెయిల్ బేస్‌బాల్ బ్యాట్‌తో డెమిగోర్గాన్‌ని కొడతాడు. అలాంటి సీన్ ఈ సీజన్‌లో కూడా ఉంటే బాగుండేది. యాక్చువల్లీ అలాంటి ఒక సిట్యుయేషన్ అయితే వస్తుంది. చెప్పాను కదా! హాలీని డెమోగోర్గన్ ఒకటి తీసుకెళ్ళిపోతుందని. హాలీ లొకేషన్ ట్రాక్ చేయడం కోసం ఒక డెమోగోర్గన్‌ని ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసి ఒక సెన్సార్‌ని పెడతారనమాట. సో, ఈ పర్టిక్యులర్ సీన్ అంతా ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. ఈ సీన్‌లో స్టీవ్ యాక్చువల్లీ అక్కడ ఉండడు. అదే స్టీవ్ ఉండి అదే నెయిల్ బ్యాట్‌తో ఒక చిన్న గ్లింప్స్ ఇచ్చి ఉంటే అదిరిపోయేదని నా ఒపీనియన్. సో, హియర్ ఇస్ ద ఫైనల్ రివీల్. వాట్ డు యూ థింక్ ఆఫ్ మై పెయింటింగ్ అండ్ దిస్ రివ్యూ? నెక్స్ట్ వాల్యూమ్ కోసం ఇంకో 1 మంత్ వెయిట్ చేయాలి. ఈ సీజన్ వాల్యూమ్ 1 మీకేమనిపించింది? ఇంకా చూడనోళ్ళు ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్ వాల్యూమ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి అన్నీ ఒకేసారి బింజ్ వాచ్ చేస్తారా? ఆర్ ఇప్పుడు చూసి నెక్స్ట్ వాల్యూమ్ వరకు వెయిట్ చేస్తారా? కామెంట్స్‌లో చెప్పండి. అంటిల్ నెక్స్ట్ టైమ్ బై.